విజయవాడ దుర్గగుడిలో పవర్ కట్ పంచాయతీ రాజకీయ రచ్చుగా మారింది. 3 కోట్ల రూపాయల బకాయిలే ఇందుకు కారణమంటూ అధికారులు సమర్థించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మంత్రుల జోక్యంతో వెంటనే విద్యుత్ పునరుద్ధరణ జరిగిన కరెంటు కోతకు కారకుడిగా ఏడీఈపై బదిలీ వేటు వేశారు. కార్పొరేట్ ఆఫీస్కు సరెండర్ చేశారు. ఉన్నత అధికారులకు సమాచారం లేకుండానే విద్యుత్ సరఫరా నిలిపివేశారా అంటూ ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఈ నెల 6న విద్యుత్ దేవాదాయ శాఖ మంత్రులు కీలక సమీక్ష చేయనున్నారు. విజయవాడ దుర్గగుడిలో పవర్ కట్ పంచాయతీ రాజకీయ రచ్చుగా మారింది. 3 కోట్ల రూపాయల బకాయిలే ఇందుకు కారణమంటూ అధికారులు సమర్థించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మంత్రుల జోక్యంతో వెంటనే విద్యుత్ పునరుద్ధరణ జరిగిన కరెంటు కోతకు కారకుడిగా ఏడీఈపై బదిలీ వేటు వేశారు. కార్పొరేట్ ఆఫీస్కు సరెండర్ చేశారు. ఉన్నత అధికారులకు సమాచారం లేకుండానే విద్యుత్ సరఫరా నిలిపివేశారా అంటూ ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఈ నెల 6న విద్యుత్ దేవాదాయ శాఖ మంత్రులు కీలక సమీక్ష చేయనున్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. బిందు, ఏదైతే దుర్గగుడిలో పవర్ కట్ అంశం ఉందో దీనికి సంబంధించి ఆలయానికి మధ్య అలాగే ఏదైతే టెంపుల్ కి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి మధ్య జరుగుతున్నటువంటి వార్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు కూడా ఏదైతే జరిగిందో దానికి సంబంధించినటువంటి వరకు కూడా అన్ని విషయాల్ని కూడా అధికారులు ఎక్కడా కూడా ఈ జరిగినటువంటి ఇష్యూకి సంబంధించినంత వరకు కూడా ముందుకు వెళ్ళడం జరిగింది. ఇక ఈ దుర్గగుడికి సంబంధించినటువంటి అంశంలో చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తా ఉంది. దాంతో పాటు ఏదైతే దుర్గగుడి అంశంలో ఎవరు కూడా అంటే టెంపుల్ కి సంబంధించినంత వరకు కూడా ఇప్పటి వరకు కూడా అంటే టెంపుల్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి టెంపుల్ కి మధ్య ఏదైతే ఒక వార్ ఉందో ఆ వార్ కి సంబంధించి ఏడీ బదిలీ అంశం అంటే దుర్గగుడి పవర్ కట్ విషయంలో ఏడీ పైన బదిలీ వేటు కూడా వేయడం జరిగింది. అలాగే ఏడీ కార్పొరేట్ కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. అయితే జనవరి 6న విద్యుత్ శాఖకు అలాగే దేవాదాయ శాఖ మంత్రుల ఆధ్వర్యంలో ఒక కీలకమైనటువంటి సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. అయితే తప్పు ఏదైతే ఉందో దీన్ని కింద స్థాయి అధికారులపైన నెట్టివేసి చేతులు దులుపుకున్నట్లుగా ప్రభుత్వ వైఖరి ఉంది అంటూ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే 3 కోట్ల బకాయిలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి అని చెప్తున్నారు. అయితే కొంత ల్యాండ్ ఇష్యూ విషయంలో కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి అలాగే దుర్గగుడి ఎంప్లాయీస్ కి మధ్య కొంత వార్ నడిచినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలోనే ఇది జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక భక్తులు అయితే ఈ విషయంలో అంటే భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చే సమయంలో పవర్ కట్ ఇష్యూస్ రావడం వల్ల ఆలయంలో జరిగేటువంటి కార్యక్రమాలకి సంబంధించి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రులు ఇద్దరు జోక్యం చేసుకోవడం తోటి విద్యుత్ పునరుద్ధరణ అయితే జరిగింది. కానీ ఇది దీనిపైన ఒక్కసారి సమీక్షను అయితే 6వ తేదీన విద్యుత్ శాఖ అలాగే దేవాదాయ శాఖ మంత్రుల ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించిన తర్వాత బాధ్యులు ఎవరు అనే దానిపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అది ఇష్యూ కూడా క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. బిందు. రైట్. థ్యాంక్ యూ కాంతి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.